శివరాత్రికి ముందే కుబేర యోగం ఈ రాశులకు కనక వర్షం. మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే ఫిబ్రవరి 14వ తేదీన బుధుడు, శుక్రుడు, శనిదేవుడు ఒకే సరళరేఖ మీదకు వచ్చి కుబేర యోగాన్ని ఏర్పరుస్తున్నారు. ఇక కుబేర యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారికి సకల సంపదలు కలుగుతాయి. అందులో ముందుగా మేషరాశి. కుబేర యోగం కారణంగా మేషరాశి వారికి అన్ని విధాలా కలిసి వస్తుంది. వీరికి ధనలాభం కలుగుతుంది. కోర్టు కేసుల్లో విజయాలు సాధిస్తారు. కుబేర యోగం కారణంగా మేషరాశి వారికి శివరాత్రికి ముందే సంపన్న యోగం కలగబోతుంది. అలాగే సింహరాశి వారికి కుబేర యోగం కారణంగా సానుకూలమైన ఫలితాలు వస్తాయి. సింహరాశి వారికి కుబేర యోగంతో భార్య తరపున ఉన్న ఆస్తులు సొంతమవుతాయి. పెళ్లి కాని వారికి పెళ్లి యోగం ఉంది. ఎంతో కాలంగా వసూలు కాని మొండి బకాయిలు ఈ సమయంలో వసూలవుతాయి. ఖరీదైన ఇళ్లను, వాహనాల్ని కొనుగోలు చేసే అవకాశం కనిపిస్తుంది. ఇంకా కన్యా రాశి వారికి కుబేర యోగంతో బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారికి విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి. కన్యా రాశి జాతకులు రాజకీయాల్లో రాణిస్తారు. చాలా మందికి ధనలాభం కలిగే అవకాశం ఉంది.